ఎప్పుడైనా బీరకాయ అలానే వేరుశనగలతో చట్నీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ చట్నీ ఏంటంటే వేడి వేడి అన్నంలోకైనా లేదా టిఫిన్స్‌లోకైనా లేదా రసం సాంబార్‌లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ప్రిపరేషన్ టైం అయితే పావుగంటలోపే అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ చట్నీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గాకృష్ణ కిచెన్. స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని దానిలోకి ఒక హాఫ్ కప్ వరకు వేరుశనగల్ని యాడ్ చేసుకోవాలి. వేరుశనగలు కొంచెం ఓపికతో దోరగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి చట్నీ టేస్ట్ అనేది అంతే కమ్మగా ఉంటుంది. స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి, అస్సలు బాగుండదు. కాబట్టి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి వేసుకొని అదే ప్యాన్లోకి ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలానే చిన్నవి అల్లం ముక్కలు ఒక 4, దానితో పాటే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పడి కరివేపాకు అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకొని దానిలోకి 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చడిలో సాల్ట్ కంటే ఇలా కల్లుప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుందండి. ఇలా ఉప్పు వేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయిపోయి బీరకాయ ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి. అలానే చిన్ని నిమ్మకాయలో సగమంతా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీడియం సైజు బీరకాయలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఒక బీరకాయతోనే చట్నీ చేయాలనుకుంటే కనుక పావు కప్పు వరకు వేరుశనగలు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కూరకి పనిచేయలేని బీరకాయలు ఉంటాయి కదండి, బాగా ముదిరిపోయి, అలాంటి బీరకాయలతో కూడా ఈ చట్నీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మనకి వాటర్ అంతా మొత్తం మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఇది మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్లోకి 6-7 వరకు వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ఇలాంటి చట్నీస్లో ఎప్పుడన్నా సరే వెల్లుల్లి ఫ్రై చేసి వేసుకోవడం కంటే ఇలా పచ్చిది యాడ్ చేస్తే చట్నీ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. తర్వాత ఫ్రై చేసుకున్న వేరుశనగలు కూడా యాడ్ చేసుకుని వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ కూడా చూసుకుని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ బీరకాయ అనేది వాటర్గానే ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ఉన్న చట్నీ వేడి అన్నంలోకి కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, ఆమ్లెట్తో పాటు ఈ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి. అదే టిఫిన్స్లోకి అయితే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా కరివేపాకు అలానే ఎండుమిర్చి యాడ్ చేసుకుని తాలింపు బాగా ఫ్రై చేసుకుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బీరకాయ వేరుశనగ చట్నీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.